ఈ మధ్య కాలంలో సినిమాలలో హీరో హీరోయిన్ పాత్రలకు సరిసమానంగా ఉంటున్నాయి. విలన్ పాత్రలు కేవలం విలన్ పాత్రలో అబ్బాయిలు మాత్రమే కాదు అమ్మాయిలు కూడా నటించి మెప్పిస్తున్నారు. మరీ ముఖ్యంగా వరలక్ష్మి శరత్ కుమార్ ఈ మధ్య కాలంలో తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా ట్రెండ్ అయిపోయింది. ఆమె నటించిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అంతేకాదు రీసెంట్గా వచ్చిన వెబ్ సిరీస్ మెన్షన్ 24లో ఆమె పాత్ర హైలైట్గా మారింది. ఈ పాత్రలో ఆమె పలికించిన ఎక్స్ప్రెషన్స్ హైలైట్గా మారిపోయాయి. దీంతో సిరీస్ చూసి ఇంప్రెస్ అయిన బింబిసార డైరెక్టర్ వశిష్ఠ ఆమెను చిరంజీవి గారు నటిస్తున్న సినిమాలో కీలకమైన పాత్ర కోసం చూజ్ చేసుకున్నారట. అది కూడా ఓ విలన్ పాత్ర కోసం. ఆల్రెడీ వరలక్ష్మి శరత్ కుమార్ చాలా సినిమాల్లో విలన్ పాత్ర పోషించింది. ఈ క్రమంలోనే మెగాస్టార్ లాంటి స్టార్ హీరో సినిమాలలో ఆమె విలన్ పాత్ర పోషిస్తే ఆమెకే అది ప్లస్ అవుతుందని, ఆమె కెరీర్లోనే ఇది ఓ మంచి రికార్డ్ క్రియేట్ చేసే సినిమాగా ఉండిపోతుందని చెప్పుకొస్తున్నారు. అయితే గతంలో బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమాలో ఆమె నటించిన విషయం తెలిసిందే. ఈ స్ట్రాటజీని అప్లై చేస్తూ ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ని పెట్టుకుంటున్నారంటూ సినీ విశ్లేషకులు తమ భావాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.